క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో లోకరక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికి వందనాలు, శుభం తెలియజేస్తున్నాను. నేటి దేవుని నూతన కృపా వాగ్దానాన్ని మనం అందరం కూడా కలిసి ధ్యానించుకుందాం. యెషయా గ్రంథము 54:17 దేవుడు ఈ రీతిగా మనకు వాగ్దానాన్ని ఇస్తున్నాడండి. నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధం వర్ధిల్లదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రములు. అవునండి, ఇశ్రాయేలు కొరకు తమ శత్రువులు రూపించినటువంటి ప్రతి ఆయుధమును అనగా దోషారోపణలను, ఉపద్రవములను, బాధలు, అపాయములు, హింస ఏదైతే ఉన్నదో, మరి ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా రూపింపబడినటువంటి ఏ ఆయుధాలు అయితే ఉన్నాయో వాటిని దేవుడు వర్ధిల్లనివ్వలేదు. వారు చేసినటువంటి ఆలోచన ఇలా ఇశ్రాయేల్ ప్రజల మీద వాళ్ళని ఇలా రప్పించి ఇలా చేయాలి, వాళ్ళని నాశనం చేయాలి అని ఎన్ని పన్నాగాలు పన్నినా కూడా దేవుడు ఏమంటున్నాడంటే, ప్రేమనోర్లారా, వారి ఆలోచనలాగానే ఉండిపోతాయి తప్ప వారిని మీదకు వచ్చి విజయాన్ని పొందుకోలేరు. ఒకవేళ వారు వచ్చినా వారిని నేను నశింపజేస్తాను, వారి ఆయుధములు వర్ధిల్లవు అని దేవుడు యొక్క ఉదయకాల సమయంలో తెలియజేస్తున్నాడండి. ఈరోజు నీకు కూడా వ్యతిరేకంగా అనేక మంది శత్రువులు ఆయుధములు పన్నుతున్నారా, కుట్ర పన్నుతున్నారా, నీకు అనేకమైనటువంటి ఇబ్బందులు కలుగు చేయాలని ఆలోచనలు చేస్తున్నారని నువ్వు తెలుసుకున్నావా? ఒకవేళ వాటన్నిటిని విని నువ్వు చాలా బాధపడుతున్నావా, అధైర్యపడుతున్నావా, ధైర్యం అంతటిని కోల్పోయి ఉన్నావా? నువ్వేమి ఇబ్బంది పడద్దు, బాధపడద్దు, దిగులు పడద్దు. ఎందుకంటే దేవుడు అంటున్నాడు ఇక్కడ, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్తిల్లదు. వారు ఎన్ని పన్నాగాలు చేసినా నువ్వేం భయపడద్దు, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు అని దేవుడు తెలియజేస్తున్నాడండి. అవునండి, మీరు గమనించండి, దేవుని బిడ్డ అయినటువంటి దానియేలును ఇబ్బంది పెట్టడానికి వారు సింహపు బోన్లో వేశారు. భయంకరమైనటువంటి ఆయుధం, సింహము నోటిని దేవుడు మూసేశాడు. అవునండి, అలాగే షడ్రకు, మెషకు, అబేద్నెగోలను మరి భయంకరమైనటువంటి అగ్నిగుండంలో వేసినా కూడా దేవుడు వారి వెంట్రుకలు కూడా కాలలేదంట. అంటే దేవుడు వారి ఆయుధములను పనిచేయనటువంటి ఆయుధములుగా మార్చేస్తాడండి. ఇంకా మీరు గమనిస్తే మొర్దెకై జీవితాన్ని మీరు గమనిస్తే, హామాను అనేటటువంటి వ్యక్తి మొర్దెకైను నాశనం చేయడానికి అతనితో పాటు హెబ్రీలందరినీ హతం చేయాలి, వారందరిని కూడా ఇబ్బంది పెట్టాలి అనేటటువంటి పన్నాగం పడితే, కుట్ర పండితే దేవుడు ఏం చేశాడు? ఆయుధంను వర్ధిల్ల చేశాడా? లేదండి. అతను చేసినటువంటి కుట్రలో అతనే పడిపోయాడు. పెద్ద కొయ్య ఒకటి తయారు చేయించాడు మొర్దెకైను ఉరి తీపించడానికి. ఆ కొయ్యలోనే హామాను ఉరి తీయబడి చంపబడ్డాడు. అంటే దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా ఏ ఆయుధములైతే పన్నుతున్నారో, ఎవరైతే ఆ యొక్క పన్నాగం పడుతున్నారో వాళ్ళే చిక్కుకుంటారు తప్ప దేవుని బిడ్డలమైనటువంటి నీవు, నేను అందులో చిక్కుకొనము. అందుకే దేవుడు చెప్తా ఉన్నాడు, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. కాబట్టి నువ్వు దిగులు పడొద్దు, భయపడొద్దు, చింతించొద్దు, ధైర్యంగా ఉండు, విశ్వాసములో నమ్మకంగా ఉండు, స్థిరమైనటువంటి పునాది వేయబడినటువంటి జీవితాన్ని నువ్వు జీవించు అంటున్నాడండి. దేవుడు నీ పక్షాన్ని నిలబడతాడండి. నీకు విరోధంగా రూపింపబడిన ఆయుధములన్నిటినీ దేవుడు అణిచివేస్తాడు. వాళ్ళు ఒకవేళ కత్తే విసరిని అది ఒక పుష్పంలాగా దేవుడు మార్చేస్తూ ఉంటాడు. అంటే దేవునికి అసాధ్యమైనది ఏది లేదండి. ఆయన సమస్తము చేయగలిగినటువంటి దేవుడు. కొందరు అంటూ ఉంటారండి, నాకు శాపం పెట్టారు, నాకు అది చేపించారు, ఇది చేపించారు అని అనుకుంటూ ఉంటారు. వాటన్నిటిని చూసి నువ్వేం భయపడద్దు. కొంతమంది నిమ్మకాయలు పెట్టారు, ఇంటి ముందు నిమ్మకాయలు వేశారు, అందుకే నా జీవితంలో అలా ఉంది అంటూ ఉంటాడు. ఒకవేళ నిమ్మకాయలే కనుక పెడితే ఆ నిమ్మకాయ తీసుకొని జ్యూస్ చేసుకొని తాగేస్తే ఏమీ కాదండి. ఎందుకంటే దేవుడు నీ పక్షాన్ని నిలబడతాడు, దేవుడే నీకు విజయాన్ని దయచేస్తాడు. కాబట్టి ఈ మాటలు ఏందో విశ్వాసం ఉంచండి. దేవుడు నీకు ఇచ్చినటువంటి వాగ్దానములో నమ్మకంగా ఉండు. ఏ బలహీనత నీకు రాదు, ఎటువంటి అనారోగ్యము నీకు రాదు, ఏ శత్రువులు నిన్ను ఏమీ చేయలేరు. దేవుడు నీ పక్షాన్ని నిలబడి నీకు విరోధముగా ఉన్నట్టు వాటన్నిటినీ దేవుడు అణచివేసి నిన్ను మాత్రం అంచెలంచెలుగా ఆశీర్వదిస్తూనే ఉంటాడండి. కాబట్టి
దేవుని యందు విశ్వాసం ఉంచండి, నిరీక్షణతో ఉండండి. ఆయన అర్థం చేసుకుని ఆశ్రయించి ఆయనను మాత్రమే ఆరాధించు. దేవుడు నీ విరోధులను సిగ్గుపరుస్తాడు, నిన్ను మాత్రం హెచ్చించి ఆశీర్వదిస్తూనే ఉంటాడు. కనుక నువ్వు ప్రార్థనలో నమ్మకంగా ఉండు, దేవుని యందు విశ్వాసం నమ్మకంగా ఉండి, యేసు క్రీస్తు యందు నమ్మకంగా ఉంటే దేవుడు నిన్ను తప్పక హెచ్చించి ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. ఈ యొక్క వాగ్దానం నమ్మినట్లయితే నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవా, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. గొప్ప దేవ, ఈ యొక్క ఉదయకాల సమయంలో నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధం వర్ధిల్లదని మీరు మాకు వాగ్దానం చేసినందుకు మీకు స్తోత్రాలు. దేవా, మాకు శత్రువులు అనేక మంది ఉన్నారని ఒకవేళ వీక్షిస్తున్నటువంటి నీ ప్రజలు ఆలోచనలో ఉండి భయపడుతున్నారేమో, వారందరినీ బలపరచండి తండ్రి, దృఢపరచండి. విశ్వాసంలో నమ్మకంగా ఉన్న వారందరినీ అంచెలంచెలుగా వారి శత్రువుల ముందే మీరు హెచ్చించి ఆశీర్వదించమని కూడా ప్రార్థన చేస్తున్నాం. నీ మాటలు చెప్తున్నట్లుగా నీ శత్రువుల ఇంట భోజనం అని ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రభు, నీ బిడ్డలను ఆ రీతిగా మీరు హెచ్చించి ఆశీర్వదించమని, గొప్ప కార్యాలు చేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్.